మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన పేరే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు. నిజమైన దేవుడు ఎవరని అడిగితే యేసు ప్రభు అని చెప్పండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది ఎన్ని దేవుళ్ళున్నా, ఎన్ని విశ్వాసంలున్నా, ఎన్ని ధర్మంలున్నా వాళ్ళలో నిజాయితీ లేదు, వాళ్ళలో ఒక తీర్పు లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని నమ్మిన వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ దేవుడు నేర్పించిన వాళ్ళ నడిచే పద్ధతిలో దేవుడు కనిపించాడు. ఎందుకంటే వాళ్ళ నోటితో దేవుడు అన్న వాళ్ళ గుండెల్లో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఒక బొమ్మని, వాళ్ళు నమ్మేది ఒక రాయిని, వాళ్ళు నమ్మేది ఒక చెట్టుని, వాళ్ళు నమ్మేది ఒక గాలిని. మీరు ఏమని అనుకోండి, నిజమైన దేవుడు ఆ గాలిని, ఆ రాయిని, ఆ చెట్టుని సృష్టించాడు. నాదొక ప్రశ్న. నేను ఇన్ని దినాలు మాది భారత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సరే. మరి నా జీవితంలో జరిగే విషయాలు, చేసే పనిలో నేను ఎందుకు మారలేదు? నేను తప్పులు చేస్తున్నా ఉన్నా, తప్పులు చేసే వాళ్ళను కూడా సమర్థిస్తున్నా, కానీ ఏ రోజు నా తప్పు కనిపించలేదు. నేను చేసే చెడు విషయాలు అప్పుడు కనిపించలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తుందంటే దాని అర్థం ప్రాబ్లం అక్కడ ఉంది. అక్కడ నిజాయితీ లేదు, ఇక్కడ నిజం అంటేనే నిజం. అది మనల్ని కడిగేస్తుంది లోన్ నుంచి. మళ్ళీ అల్లి చెయ్యం, ఆ పాపం చెయ్యాలంటే మనసులో బాధగా ఉంటుంది. ఆ పాపం నుంచి పరిగెడతాం. ఎందుకంటే దేవుడు స్వచ్ఛమైనోడు, దేవుడు పరిపూర్ణ ఉన్నాడు. దేవుడు ఇలాంటి మనం చేసే పనుల నుంచి దవ్వు ఉంటాడు. మనం చేసే నీచమైన పనులు ఆయన గమనిస్తూ కూడా మనకి ప్రేమ చూపించాడు. ఎందుకంటే ఆయననే మనల్ని సృష్టించిండు కాబట్టి. ఈరోజు నా మాటల్లో ఆమ్ అనేవాళ్ళు గమనించండి, నేర్చుకోండి, ఇప్పటికైనా మారండి. నిజమైన దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన పేరే యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకే దేవుడు. ఈ మాట మీకు అర్థమే ఉంటే దేవుడు మీకు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.